ఫ్రెండ్స్, నా పేరు సతీష్ అండ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ రోజు వీడియోలో మీకు వచ్చేసి ఎస్బీఐకి సంబంధించినటువంటి నెట్ బ్యాంకింగ్ అకౌంట్ పాస్వర్డ్ ని మనం ఎలా రీసెట్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో దీనికోసం ముందుగా మీరు మీ మొబైల్లో కానీ ఆర్ డెస్క్ టాప్ లో కానీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సర్చ్ లో మీరు ఆన్లైన్ ఎస్బీఐ ని సర్చ్ చేయండి. సర్చ్ చేసినట్లయితే ఈ విధంగా మనకు ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఒకటి పర్సనల్ బ్యాంకింగ్, రెండోది వచ్చేసి కార్పొరేట్ బ్యాంకింగ్. సో పర్సనల్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ అయితే చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కంటిన్యూ టు లాగిన్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ యొక్క ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. మనం పాస్వర్డ్ ని రీసెట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ మనకు ఫర్గెట్ యూజర్ నేమ్ ఆర్ లాగిన్ పాస్వర్డ్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక పాపప్ లో సో ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఒకటి లాగిన్ పాస్వర్డ్ ని రీసెట్ చేసుకోవడానికి, రెండో వచ్చేసి మీ యూజర్ నేమ్ తెలుసుకోవడానికి, అదే విధంగా మీరు లాగిన్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడానికి. అంటే సపోజ్ మీరు కొత్తగా నెట్ బ్యాంకింగ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్లు వారైతే సో 3 ఆప్షన్ యూజ్ చేసుకొని లాగిన్ పాస్వర్డ్ ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నేను పాస్వర్డ్ ని రీసెట్ చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే నాకు కొన్ని డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇందులో మొదటిగా మీరు మీ యొక్క యూజర్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ అండ్ మీ యొక్క అకౌంట్ నెంబర్, కంట్రీ ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్. సో నెట్ బ్యాంకింగ్ తో లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. అండ్ రెండోది వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. ఇది కూడా మీకు పాస్బుక్ లో అకౌంట్ పాస్బుక్ లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవ్వాలి. అండ్ ఇక్కడ మీరు ఈ యొక్క పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి మనకు 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి మీరు ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ ని ఇచ్చి కూడా చేసుకోవచ్చు. రెండోది వచ్చేసి ప్రొఫైల్ పాస్వర్డ్ ద్వారా, లేదు అంటే మీరు వితౌట్ ఏటీఎం కార్డ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. అండ్ రెండో ఆప్షన్స్ వచ్చేసి మీరు బ్రాంచ్ కి వెళ్ళి కూడా మనకు ఈ పాస్వర్డ్ ని కూడా రీసెట్ చేసుకోవచ్చు. అది బ్రాంచ్ కి వెళ్ళి చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఆన్లైన్ లో ఈ విధంగా చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే సో ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. నేను చెప్పినట్టు ఏటీఎం కార్డు డీటెయిల్స్ ద్వారా ఏం చేసుకోవచ్చు, లేదంటే ప్రొఫైల్ పాస్వర్డ్ ద్వారా ఏం చేసుకోవచ్చు, లేదు అంటే బ్రాంచ్ యాక్టివేషన్ ద్వారా ఏం చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే నాకు మీ పేరు మీద ఉన్నటువంటి ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తాయి. ఆ కార్డ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే సో కార్డుకి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో కార్డ్ హోల్డర్ నేము అండ్ మీ యొక్క ఆ కార్డుకు సంబంధించి ఆ ఎక్స్పైరీ డేట్. సో ఎక్స్పైరీ డేట్ కార్డ్ మీద ఉంటుంది. ఆ కార్డ్ మీద ఉండే డేట్ ఎంటర్ చేయాలి. అండ్ మీ యొక్క ఏటీఎం పిన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ రెండో లాస్ట్ వచ్చేసి క్యాప్చా కోడ్. సో ఈ డీటెయిల్స్ అన్నిటి కూడా మీరు జాగ్రత్తగా ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ అయితే చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మీకు ఆ డీటెయిల్స్ అనేవి వెరిఫై అయితే అవుతాయి. సో వెరిఫై అయిన తర్వాత సో మెసేజ్ వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క వెబ్సైట్ అనేది రీఫ్రెష్ అయితే అవుతుంది. సో రీఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ మీకు పాస్వర్డ్ని సెట్ చేసుకోమని అడుగుతుంది. సో పాస్వర్డ్ వచ్చేసి మీకు ఖచ్చితంగా నెంబర్స్ అయితే ఉండాలి, సింబల్స్ యూజ్ చేయాలి. మీ పాస్వర్డ్ లెంత్ అనేది 8 words కంటే కొంచెం ఎక్కువ ఉండాలి అని కొన్ని మనకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వాటి ప్రకారం మీరు మీ యొక్క పాస్వర్డ్ని అయితే స్ట్రాంగ్గా అయితే సెట్ అయితే చేసుకోండి. ఇంకా మీరు కొత్త పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే సక్సెస్ఫుల్గా మీరు పాస్వర్డ్ని అయితే రీసెట్ అయితే చేసుకోవచ్చు. సో గైస్, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్ గైస్.